విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధనా కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు మరి ఇతర ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈనాటి టెలికాన్ఫరెన్స్ అంశం విజయనగర సామ్రాజ్య వైభవానికి కృష్ణదేవరాయల పాత్ర. ఈ టెలికాన్ఫరెన్స్ అంశం బిఏ 2వ సంవత్సరం విద్యార్థులకి, ఎంఏ 1వ సంవత్సరం విద్యార్థుల కోసం. ఈనాటి కార్యక్రమం 1 గంట వ్యవధి ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. చివరి 20 నిమిషాల్లో మీరు మీ ప్రశ్నల్ని, అంశానికి సంబంధించి ప్రశ్నల్ని, సందేహాల్ని అడగవచ్చు. మీరు ప్రశ్నలు అడగవలసిన ఫోన్ నంబర్లు 040-270-31431, 040-270-31432, 040-270-31433. ఇక అంశానికి వస్తే, కృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనాటి అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికే చాలా విశిష్ట స్థానం ఉంది. దాదాపు దక్షిణ భారతదేశంలో చాలా ఏళ్ల వరకు, అంటే దాదాపు 314 సంవత్సరాలు పరిపాలించిన సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం స్థాపన కాలంలో అటు ఉత్తర భారతదేశంలో తుగ్లక్లు, ఖిల్జీలు తమ రాజ్యాన్ని సుస్థిరంపరుచుకొని దక్షిణ దేశం వైపు దండయాత్ర సాగించారు. ఇటు దక్షిణ భారతదేశంలో పాండ్యులు, యాదవులు, హొయసలులు, కాకతీయులు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు స్వతంత్రంగా. అయితే ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలకి, అంటే అటు ఉత్తర భారతదేశం నుంచి వచ్చే మహమ్మదీయుల పాలనని, ఒక విధంగా దురాక్రమణని అరికట్టడానికి విజయనగర స్థాపన జరిగిందని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చరిత్రకారులు అనేక మంది ఈ విజయనగర చరిత్ర గురించి అధ్యయనం చేశారు. కృష్ణస్వామి అయ్యంగారు కానీ, నీలకంఠ శాస్త్రి గారిని, తర్వాత నల్లటూరి వెంకటరమణయ్య గారు కానీ, తర్వాత యజ్దాని, షేర్వాని, ఇంకా చాలామంది ఇటు భారతీయ చరిత్రకారులే కాకుండా అటు బార్బోసా కానీ, న్యూస్ స్పేస్, అంటే విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా అనేక గ్రంథాలని విజయనగర సామ్రాజ్యం గురించి, కృష్ణదేవరాయల గురించి కూడా చాలా చక్కటి పరిశోధనని సాగించారు. వాళ్ళు అనేక విషయాలను మనకి వెల్లడించారు. అయితే ఈ మహమ్మదీయులను అరికట్టడానికి ఈ విజయనగర స్థాపన జరిగిందని కృష్ణస్వామి అయ్యంగారు, నీలకంఠ శాస్త్రి గారు అభిప్రాయపడితే, ఇటు బర్టన్ స్టీన్ అనే చరిత్రకారుడు మాత్రం కేవలం రాజ్యకాంక్ష మాత్రమే విజయనగర సామ్రాజ్య స్థాపన ఏకైక ధ్యేయమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక స్థాపకుల విషయానికి వస్తే హరిహరరాయలు, బుక్కరాయలు వీళ్ళు స్థాపించారని మనం అందరం చదువుకున్నాం. వీరు విద్యారణ్యుని ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పారని కూడా తెలుసుకున్నాం. అయితే స్థాపకులు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాల గురించి కూడా చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అనేక మంది చరిత్రకారులు, ముఖ్యంగా ఇటు కృష్ణ స్వామి అయ్యంగారు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు కన్నడిగులు అన్నారు. కానీ ఈ నల్లటూరి వెంకటరమణయ్య గారు కానీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు అటు విస్మృత సామ్రాజ్యం, అంటే ఎ ఫర్గాటెన్ ఎంపైర్ అనే పుస్తకం రాసిన
రాబర్ట్ సీవల్ కూడా ఏమన్నారంటే వీళ్ళు ఓరుగల్లు సామ్రాజ్యంలో కోశాధిపతులని అక్కడి నుంచి వచ్చే సామ్రాజ్యాన్ని స్థాపించారని వీళ్ళు అన్నారు. అయితే తర్వాత ఇంకా కొంతమంది చరిత్రకారులు వీళ్ళు నెల్లూరు ప్రాంతం వాసులు కూడా అని కూడా అన్నారనమాట. ఏదేమైనా ఒక సుభిక్ష విశాల సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో నెలకొల్పి అటు మహమ్మదీయ దురాక్రమణ అరికట్టుతూ ఇటు దేశంలో అంటే ఇటు వీరి సామ్రాజ్యంలో కూడా ఆర్థికంగా సామాజికంగా లేకపోతే పరిపాలన పరంగా కూడా ఒక విశాల సామ్రాజ్యాన్ని వీళ్ళు నాంది పలకారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఈ పరిపాలించిన రాజులందరిలో హరిహరరాయలు కానీ బుక్కరాయలు కానీ లేకపోతే అచ్యుతరాయలు కానీ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రెండో దేవరాయలు తర్వాత రామరాయలు వీళ్ళందరిలో కూడా చాలా అంటే అత్యున్నత స్థానంలో మనం శ్రీకృష్ణదేవరాయలను చూడడం జరుగుతుంది చరిత్రపరంగా. ఎందుకంటే ఇటు 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు. ఈ తుళువ వంశానికి ప్రాశస్త్యం ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు తన 20 ఏళ్ల రాజ్యపాలనలో అనేక కార్యక్రమానికి బీజం చేకూర్చారనమాట. అంటే ఇటు పాలనా పరంగా చూసినా కానీ సైనిక పరంగా చూసినా కానీ సాహిత్యపరంగా చూసినా కానీ అనేక సంస్కరణలు చేపట్టి రాజ్యాన్ని సుస్థిరపరిచారు. మరి ఈ విషయాలన్నిటి గురించి ఆయన సైనిక విజయాలు కానీ ఆధారాలు కానీ లేకపోతే సాహిత్యపరంగా చేసిన కృషి కానీ వీటన్నిటి గురించి మనతో చర్చించడానికి 2 ప్రముఖ చరిత్రకారులు మన స్టూడియోస్కి వచ్చారు. ప్రొఫెసర్ రామకృష్ణ గారు, వక్లాభరణ రామకృష్ణ గారు అండ్ డాక్టర్ శివనాగిరెడ్డి గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ సార్. ప్రొఫెసర్ ఆచార్య రామకృష్ణ గారు మీకు అందరికీ సుపరిచితులే. వారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మొట్టమొదటి నుంచి చరిత్ర శాఖ పునాది నుంచి కూడా ఇప్పటి వరకు తమ సేవలను అందిస్తున్నారు. వీరు చరిత్రకు సంబంధించి అనేక పరిశోధన వ్యాసాలు రాశారు, గ్రంథాలు రాశారు. మరి ముఖ్యంగా ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి ఒక సమగ్ర కాంప్రహెన్సివ్ హిస్టరీకి జనరల్ ఎడిటర్గా ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం తీసుకొచ్చే ఒక ప్రత్యేక సంచిక కృష్ణదేవరాయల సంచికను కూడా వీరు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. డాక్టర్ రీమని శివనాగిరెడ్డి గారు వీరు పురాతత్వ శాఖలో ఇంతకుముందు పనిచేశారు డిప్యూటీ డైరెక్టర్గా. ప్రస్తుతం వీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. వీరు పురాతత్వ శాస్త్ర నిపుణులుగా అనేక గ్రంథాలని ఇటు బౌద్ధ మతం గురించి కానీ శాసనాల గురించి నాణ్యాల గురించి అనేక వ్యాసాలని తర్వాత పరిశోధన వ్యాసాలని పుస్తకాలను వెలువరించారు. మరి ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి శతాధిక శాసనాలని గ్రంథస్థం చేసి పెనుగొండలో వచ్చే నెల ఆగస్టులో ముగింపు ఉత్సవాల సందర్భంగా ప్రచురణ చేయడానికి దాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్. ఆచార్య రామకృష్ణ గారు, విజయనగర సామ్రాజ్యం గురించి మరి ముఖ్యంగా కృష్ణదేవరాయల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే చరిత్రపరంగా అంటే మనం ఇప్పుడు ఒక చరిత్ర పరిశోధకులుగా మనం అధ్యయనం చేయడానికి ఏ ఆధారాలు అంటే సాహిత్య ఆధారాలు ఏ విధంగా చరిత్రకు ఉపయోగపడతాయంటారు? మీరు ఈ చర్చని ప్రారంభిస్తూ చెప్పినటువంటి ఉపోద్ఘాతంలోనే కొన్ని ముఖ్యమైన ఆధారాలను పేర్కొన్నారు. విజయనగర సామ్రాజ్యానికి అందులో ప్రత్యేకించి ఎంతో కీర్తిని ఆర్జించిన శ్రీకృష్ణదేవరాయల గురించి చరిత్ర నిర్మాణానికి కావలసిన ఆధారాలు చాలా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశోధించినటువంటి వాళ్ళల్లో చాలామంది విజయనగర సామ్రాజ్యం మీదనే ఎక్కువ పరిశోధనలు చేశారు. అది ఏ కారణమైనా అయి ఉండొచ్చు. ఈ ఆధారాల్లో అతి ప్రధానమైనటువంటి ఆధారాలు శాసనాలు. మన చరిత్రకి ఏ చరిత్రకైనా శాసనాలు చాలా ఆధారం. కృష్ణదేవరాయల కాలం నాటి శాసనాలు తెలుగులో ఉన్నాయి, కన్నడంలో ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి. ఈ 3 భాషల్లో, తమిళంలో కూడా ఉన్నాయి. ఈ 4 భాషల్లో ఆయన శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలని ఏ భాషలకు చెందినటువంటి చరిత్రకారులు శాసనకర్తలు సేకరించి వాటిని పరిష్కరించి వాటి మీద నివేదికలు తయారు చేసి మనకు అందించారు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఆధారం. ఇది మనం సాహిత్యాధారం కింద కూడా చెప్పుకోవచ్చు ఈ శాసనాలు. ఎందుకంటే అందులో భాష ఉంటుంది, ఎవరిచ్చారు ఈ శాసనం, దేనికి వేశారు అనేటువంటి వివరాలన్నీ అందులో ఉంటాయి. రెండవ సాహిత్యాధారం ప్రధానంగా
శ్రీకృష్ణదేవరాయల కాలం అంతకుముందు కూడా కొంతకాలం పాటు అనేక మంది విదేశీ యాత్రికులు ఈ దేశానికి విజయనగర సామ్రాజ్యానికి వచ్చారు. వీళ్ళు కొన్నాళ్ళు ఉండి ఈ సామ్రాజ్యంలో ఉండేటువంటి పరిస్థితుల్ని గమనించి రాజుల గురించి, అంతఃపురాల గురించి, ప్రజల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి చాలా విస్తృతంగా రాశారు. ఇప్పుడు డొమింగో పేస్ ఉన్నాడు, తర్వాత న్యూనిజ్ ఉన్నాడు పోర్చుగీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో, బర్బోజా ఉన్నాడు, నికోలో కాంటి ఇటలీ నుంచి వచ్చినటువంటి, పర్షియా నుంచి వచ్చినటువంటి అబ్దుల్ రజాక్ ఉన్నాడు, నికటిన్ ఉన్నాడు రష్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో. వీళ్ళందరూ రాసినటువంటి రచనల్ని ఒక గ్రంథం కింద ఇందాక మీరు చెప్పినట్టుగా ద ఫర్గాటన్ ఎంపైర్, విస్మృత సామ్రాజ్యము అనేటువంటి ఒక ఇంగ్లీష్లో రాబర్ట్ సూయెల్ అనేటువంటి ఒక గొప్ప రచయిత, చరిత్రకారుడు ఒక సంపుటంగా ప్రచురించాడు. ఈ మధ్యనే అది తెలుగులో కూడా వచ్చింది. ఈ రెండు ప్రధానమైనటువంటి సాహిత్యాధారాలు అయితే ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యం ఉన్నటువంటి కాలంలో, సమకాలీన కాలంలో స్థానిక చరిత్రలు ఉన్నాయి. శివనాగిరెడ్డి గారు, మీరు గమనించే ఉంటారు. మీరు అనేక శాసనాలు మీరు పరిష్కరించారు. ముఖ్యంగా కైఫియత్తులు ఉన్నాయమ్మా. మైకింజీ సేకరించినటువంటి కైఫియత్తులు, గ్రామానికి సంబంధించి గ్రామ చరిత్రలు, కవిళలు, అంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా రికార్డ్ చేశారు అనేటువంటి దాన్ని మెకంజీ అనేటువంటి కల్లల్ మెకంజీ అనేటువంటి ఒక మహానుభావుడు మన ఆంధ్రుల చరిత్రకి చాలా ప్రాణం పోశాడు. వాటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా ఆనాడు ఉన్నటువంటి అనేక గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు, సమకాలీన కవులు రాసినటువంటి, ఉదాహరణకి ఇప్పుడు కృష్ణదేవరాయ రాసిన ఆముక్తమాలేదే ఉంది. అది చాలా గొప్ప ఆధారం. అందులో ఆయన కృష్ణదేవరాయలు రాజనీతి గురించి చెప్తాడు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్తాడు, అనేక ఋతువుల గురించి వర్ణిస్తాడు, రైతులు, సాంఘిక జీవనం. ఆముక్తమాల్యద ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. అందులో ప్రబంధ కావ్యం, ఎంత గొప్ప ప్రబంధ కావ్యమో అంత గొప్ప సామాజిక జీవనాన్ని ప్రతిబింబించి, అంటే అది ఒక ప్యాస్టరల్, ఏమంటామంటే మనం ఒక గ్రామీణ జీవితాన్ని ఎట్లా, అంత గొప్ప చక్రవర్తి ఆ గ్రామీణ వాతావరణాన్ని ఎలా రైతులు ఉన్నారు, ఏం వస్తువులు వాడుకున్నారు, ఎలా నేల దున్ని పంటలు పండించారు, ఏ పదార్థాలు తిన్నారు, అంటే సాంఘికమైనటువంటి జీవనానికి ఆముక్తమాల్యతో పాటు అనేక ఇతరత్ర కూడా ఉన్నాయి. అంటే కొన్ని చాటువులు కూడా చాటువులు ఉన్నాయి. ఈయన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సేకరించి చాటుపద్య మణిమంజరి కింద వేశారు. కాబట్టి దీనికి కావలసినటువంటి, ఇంకా మీరు చెప్పిన చరిత్రకారులు ఇందాక చాలామంది పేర్లు చెప్పారు, వాళ్ళందరూ కూడా వీటిని ఆధారంగా చేసుకొని మనకు కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, ఇంకా కృష్ణదేవరాయల మీద కూడా కావాల్సిన సమాచారాన్ని మనకు అందించారు. చాలా చక్కగా సాహిత్య ఆధారాల గురించి చెప్పారండి. నాగిరెడ్డి గారు అయితే ఈ పురావస్తు సంబంధించి, ఆధారాలకు సంబంధించి మీరు అనేక పరిశోధనలు కూడా అంటే మీరు చదివి ఉంటారు, చేసి ఉంటారు. దానికి కట్టడాలు కానీ లేకపోతే నాణ్యాలు కానీ, ఆ కాలంలో వాడిన చలామణిలో ఉన్న ద్రవ్యాల గురించి, నాణ్యాల గురించి, వాటి ద్వారా మనకు బయటపడ్డ చరిత్ర ఏ విధంగా మనకు ఇప్పుడు కృష్ణదేవరాయలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు? ప్రొఫెసర్ రామకృష్ణ గారు దాదాపుగా మీకు ఆ రోజుల్లో జరిగిన జనజీవన విధానానికి కానీ, చారిత్రక అంశాలకు కానీ కృష్ణదేవరాయలు తను దిగ్విజయాత్రలు, అంటే పూర్వ దిగ్విజయాత్ర అంటాడు, కళింగ దిగ్విజయాత్ర, అటు అలాగే దక్షిణ దేశ దిగ్విజయాత్రలు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు, అనేక అంశాలకు సంబంధించి కేవలం విజయనగర సామ్రాజ్య వైభవాన్నే కాక కృష్ణదేవరాయల ప్రతిభా పాఠవాలను కానీ, ఆయన రాజనీతిని కానీ, లేక ఆనాటి పూర్తి ఒక వ్యవస్థనంతా కూడా మళ్ళీ మనం తెలుసుకోవడానికి, ఆనాటి చరిత్రను ఈ తరం పునికి పుచ్చుకోవడానికి విధానంగా పునర్నిర్మించుకోవడానికి ఆధారాలని కూడా వివరించి చెప్పారు. అవి శాసనాలు. ఒక కృష్ణదేవరాయలే సార్ చెప్పినట్లుగా అన్ని భాషల్లో వేశాడు. అది తెలుగులో దాదాపుగా 110 శాసనాలు వేశాడు అనమాట ఆయన కాలంలో వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా కలిపి. వాటితో పాటు మనకి ఇంకా నాణ్యాలు, విజయనగర సామ్రాజ్యంలో మీకు మీరు అన్నట్లుగానే ఆ 4 రాజవంశాల్లో మొదటి రాజవంశం మొట్టమొదటి హరిహర రాయలు ఉన్నాడు కదా, ఆయనే మొట్టమొదటిసారి ఒక టంకశాలని హంపీలో ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ రైజింగ్, అప్పుడే సామ్రాజ్యాన్ని పురోధి చేసుకొని సుస్థిరానికి వైపు దారితీస్తూ వనరులన్నీ సమీకరించుకుంటూ ప్రజా విధానంలోకి చొచ్చుకుంటూ పోతూ కొత్త పన్నులు వేస్తే వ్యతిరేకత వస్తుందని అంతకు ముందున్న పన్నుల్ని అలా కొనసాగించుకుంటూ
కొద్దిపాటి వాటిని మనం ఏమంటామంటే దాన్ని మరీ ప్రజలు నెత్తిన పన్నులు రుద్దకుండా ఉన్న పన్నులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. వసూలు చేసుకునేటప్పుడు ఏమైందంటే గత కాలంలో అంటే కృష్ణదేవరాయల మన సంఘం కొంచెం ముందు నాణ్యాలు చాలా చలామణిలో ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇందాక కాకతీయులు, అటు హొయసల బహళాలు, ఇటుపక్క వస్తే పాండ్యులు, మళ్ళీ మీరు ఉత్తర కర్ణాటక వస్తేనేమో కొద్దిగా బహమనీలు, వీళ్ళందరూ ఉన్నాయి. ఆ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. కానీ వాటిని యాక్సెప్ట్ చేయాలి. కానీ అసలు వీరి సామ్రాజ్య ప్రతీకగా ఉండాలంటే వీరికి కొత్తగా ఒక మొత్తం విధానంలో పరిపాలనా విధానంలోనే మార్పులన్నీ తీసుకురావాలి. కాబట్టి వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే ప్రజల్లో వాడక భాష ఎలా చలామణిగా ఉంటుందో మాదక ద్రవ్యం కూడా అంత ముఖ్యం అన్నమాట. అందుకని ఏం చేశారంటే వీరికి సంబంధించిన నాణ్యాలని అంటే వీరి రాజముద్రతో లేక వీరికి నచ్చినటువంటి కొన్ని ప్రతీకలతో గుర్తులతో విడుదల చేసినటువంటి నాణ్యాలు చాలా ఉన్నాయి. వాటిల్లో 435 రకాలు ఉన్నాయి. ఇటీవల కన్నడ దేశంలో జరిగిన హంపి ఉత్సవాల సందర్భంగా ఒక ఆయన దాదాపుగా 50 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఈ విజయనగర కాయిన్స్ మీద ఒక బుక్ తెచ్చాడనమాట. దాంట్లో పరిశీలించి చూస్తే మేము కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మనకు అందుబాటులోకి వచ్చిన తవ్వకాల్లో దొరికినటువంటి శాసనాలు చూస్తే కృష్ణదేవరాయలు 13 రకాలే ఆయన వేశాడు అనుకున్నాం. దాని ప్రకారం 53 రకాల కాయిన్స్ ఓన్లీ కృష్ణదేవరాయలు అంటే ఒకదానికి మరో దానికి భిన్నంగా అటు గుర్తుల్లోనూ ఇటు తయారీలోను చిహ్నాల్లోనూ అనేక రకాలైన భిన్నంగా కేవలం కృష్ణదేవరాయలు 50 లోహాలకు వస్తే వరుస పెట్టి మనం చూస్తే బంగారం, వెండి, రాగి, కొన్ని రేర్ కేసెస్లో మాత్రం యాక్చువల్గా దీన్ని వాడారు అన్నమాట. ఏదంటే మెయిన్ ఇవే ఇంకా బంగారం, రాగి, వెండి 3. ఇంకా మిగతా ఇవి శేషం గీసం వీళ్ళేం వాడలేదు. ఎక్కువగా చలామణిలో ఉంది బంగారం. ఆయన తులాపురుషదాన్ని ఇచ్చాడు. లేక అటు తిరుమలలో ఆ పైన ఆనంద నిలయానికి బంగారు పూత పూయించడానికి ఒకసారి 30,000 వరాహాలు ఇచ్చాడు. అవన్నీ బంగారపు అన్నమాట. వాళ్ళు తమిళ్లో పొన్ను అంటారు, లేక అట్లా పొన్నులు అంటారు అనమాట. సో ఇట్లా మనం మళ్ళీ ఇంకొకసారి మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే ఆ హరిహర రాయలు పెట్టినటువంటి ఒక టంకశాల కేవలం హంపీలో ఉంది. తర్వాత అచ్చు నాయక అంటారు అనమాట. అంటే అచ్చు గుద్దే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అచ్చు నాయక అని ఒక టర్మ్. వాడు ఒక ఇంపార్టెంట్ చీఫ్ మింటింగ్ ఆఫీసర్ అనమాట. అతను ఏం చేసేవాడంటే ఎస్ఎం మాస్టర్స్ అంటారు వాళ్ళని, అది సరిగ్గా ఉందా లేదా చూడటం, తర్వాత మూసలు సరిగ్గా ఉన్నాయా, ఒకేసారి ఎన్ని పూత పోయడానికి వీలుగా ఉంటాయి, తర్వాత అంతా మెజర్మెంట్ ప్రకారం బయటకు వస్తుందా, తూకం ప్రకారం బయటకు వస్తుందా లేదా, ఎన్ని చూడటానికి ఒక కంట్రోలర్ ఉండేవాడు వాళ్ళకి. ఈ వ్యవస్థతో పాటు ఏం చేశారంటే వాళ్ళు ప్రధానంగా హంపీలో పెట్టుకున్నారు. అటు తర్వాత 2 టైర్ శాటిలైట్ సిటీస్ అంటారు వీళ్ళకి. మధుర, ఇక విస్తరించిన కొందికి మధుర, తర్వాత ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి. అదే అలాగే ఉదయగిరి. వీళ్ళ కంట్రోల్లోకి ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఓన్ మింట్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ ప్రాంతం నుంచి వచ్చినందుకు గుర్తుగా ఏం చేసేవాళ్ళు, ఆ ప్రాంతం ఉదాహరణకి నే అని కొన్ని కాయిన్స్ దొరికినాయి. నే అంటే నెల్లూరు మింట్ అనమాట. అలాగే మా అని ఉంటుంది, చిన్న అక్షరం ఉంటుంది. అంటే ఒక పక్క వాటి మీద ఏమైందంటే బొమ్మ బొరుసు ఉంటాయి. బొమ్మల మీద దాదాపుగా ఏం చేస్తారంటే వారికి నచ్చిన దేవతలను కానీ వారు అభిమానించినటువంటి ఒక మత విషయం కానీ ఉంటుంటే బొరుసు మీద ఈ రాజుకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయని పైన అయితే శ్రీ విరూపాక్ష అని, లేక ఇంకా అలాగే ఈ కృష్ణదేవరాయల దగ్గరికి వస్తే ఆయనకి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆయన మొట్టమొదటిసారి ఉదయగిరిని మొట్టమొదటి తెలుగు నేలపై ఆయన సాధించినటువంటి దుర్గం ఉదయగిరి, నెల్లూరు జిల్లాలోది. ఆ ఉదయగిరిలో ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు చక్కటి ఒక బాలకృష్ణ విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని తీసుకొని హంపీలో కృష్ణాలయంలో ప్రతిష్ఠించాడని శాసనం ఉంది. అయితే తర్వాత కాలంలో ఆ కృష్ణుడు బొమ్మ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మ్యూజియం చెన్నైలో ఉందన్నమాట. తర్వాత మరో బొమ్మను పెట్టుకుని ప్రతిపాదించారు. బట్ అది కృష్ణాలయంగా దొరికింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఆయనకి కృష్ణుడు అంటే అమితమైన అభిమానం. ఆయన వైష్ణవ మత అభినవేశం కలిగిన వాడు. వైష్ణవ మతానికి నిజంగా 60% సహాయం చేసిన, మిగతా 40% భిన్న మతాలను సమాదరించి వారితో ఎవరితో విడిగా ఉండేవాడు కాదు, వేరుగా చూసేవాడు కాదు. వాళ్ళని కూడా సమాదరించాడు, ఇతర మత గురువులను గౌరవించాడు, వారికి మతాలకు అనేక దానం ఇచ్చాడు కదా. ఇక్కడ ఆ బాలకృష్ణుని బొమ్మతో దానికి గుర్తుగా కాయిన్స్ విడుదల చేశాడు. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, తర్వాత ఆయన ఏ దిగ్విజయాత్రకి వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక్కటికి మించి 2 సార్లు కూడా ఒకే దండయాత్రలో 2 సార్లు తిరుమల ఆలయాన్ని తాను స్వయంగా 2 దేవేరులతో అలా మొత్తం 7 సార్లు తిరిగాడు కదా. ఆయనకి తిరువేంకటనాథుడన్న అమితమైన భక్తి. ఇందాక మాస్టర్ చెప్పినట్లుగా సార్ చెప్పినట్టు ఆముక్తమాలే తను రాశాడు, కానీ దాన్ని అంకితం వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. అలాగే తన కొడుక్కి తిరుమల అని పేరు పెట్టుకున్నాడు, తిరుమల నాయకుడు. కూతురుకు కూడా తిరుమలాంబ, లేక మనం అందరం అనుకున్నట్టుగానే జగన్మోహన్ అంటాం.
అలా పేరు పెట్టుకున్నారనమాట. అయితే ఇప్పుడు నాణ్యాల గురించి చాలా విషయాలు మీరు చెప్పారు. వాటిలో కట్టడాలకు పేర్లు ఏమంటారు వాటిలో కూడా మీకు అప్పుడు ఏమనేవాళ్ళు నాణ్యాలు అంటే గజ్జానం అంటారు, ఓకే, అలాగే వరాహం అంటారు, అలాగే పొన్ను అంటారు, ఇంకా కాణి, కాసు, అరకాసు, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఒక విషయం అది ఒకటే ఒక పెద్ద సబ్జెక్ట్ అది. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు దాదాపుగా 424 రకాల కాయిన్స్ని ఆ 4 రాజవంశాలు విడుదల రకాలు, వీటిల్లో కృష్ణదేవరాయలు 53 రకాలు విడుదల చేశారు. అవి ప్రామాణికమైనటువంటివి, ఆ కాలంలో ఆమోదంతో వచ్చినాయి కాబట్టి అదొక చక్కటి ఆధారం. రాజముద్రికలు లాంటివి. అయితే ఇప్పుడు ఈ నాణ్యాల గురించి మనం అనేక విషయాలను కూడా అంటే మతాభిమానం కానీ లేకపోతే ఆయన సైనిక విజయాల గురించి తెలుసుకోవచ్చు. అట్లాగే మరి కట్టడాలు కృష్ణదేవరాయల కాలంలో ఏ కట్టడాలు నిర్మించడం జరిగింది, అవి ఇప్పుడు చారిత్రక ఆధారాలుగా మనకి ఏ సమాచారం మనకి ఇస్తున్నాయి? ఇందాకనే మీరు యాక్చువల్గా మీ ఇంట్రొడక్షన్లో మీరు చెప్పారు ఏ నేపథ్యంలో ఈ విజయనగర సామ్రాజ్యం పుట్టుకొచ్చింది. అప్పటికి అటు ఖిల్జీ, తొగ్లక్ వంశాలన్నీ కూడా ఉత్తర భారతంలో సుస్థిరపరుచుకొని మరి దక్షిణ భారతం వైపు వాటి చూపుని ప్రసరింపజేసి ఆక్రమణకు కూడా వచ్చి దేవగిరి వరకు వచ్చి ఆ రామచంద్రదేవుడు కప్పం కట్టినట్టు అక్కడ దాకా వచ్చారు కదా. అక్కడ దాకా వచ్చి ఆగిపోవాలి వాళ్ళు. మళ్ళీ అగైన్ ఇంకా ఇటు కాకతీయుల మీద, అటు హొయసలుల మీద, అటు పాండ్యుల మీద అనేక రకాలుగా దాక్షిణాత్య రాజుల్ని, రాజభూభాగాల్ని వాళ్ళు వశపరుచుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా మనకేమైందంటే అప్పటి వరకు ఉన్నటువంటి అనేక కట్టడాలు కొన్ని దెబ్బతినిపోయి న్యాచురల్, మనం ఎవరు నిందించడానికి లేదు. ఒక రాజు విజేతగా ఉండాలంటే మరో పక్క కొన్ని కొద్దిపాటి ఇదే నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక విజయనగర రాజులకు వస్తే వాళ్ళు అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎన్నో కొన్ని నిరాదరణకు గురవటం, కొన్ని శిథిలాలు కావటం, కొన్ని పట్టించుకోకుండా ఉన్న వాటిలో మత కట్టడాలు ఎక్కువ. అటు ఆలయాలు అనుకోండి, మఠాలు అనుకోండి, వాటన్నిటిని పునరుద్ధరించడం కూడా వీళ్ళు ఒక భాగంగా పెట్టుకున్నారు. అదే కాకుండా ప్రజల మనోభావాలకు రాజు గౌరవించాలి కాబట్టి ఒక్కొక్కరు అటు జానపదులు చిన్న గుడి కట్టుకున్నా, లేక పట్టణాల్లో ఒక పెద్ద గుడి కట్టిన, రాజధానుల్లో విలక్షణ వాస్తుశైలితో ఆకాశాన్ని అంటే గోపురాలు నిర్మించుకున్న, వాటన్నిటికి కూడా ఆ కాలంలో స్థపతులు, శిల్పులు అనే ఒక వ్యవస్థ ఉండేది. వాటితో పాటు మీకు కోటలు నిర్మించాడు. అనేక దేవాలయాలకి నిర్మించడమే కాకుండా దేవాలయాలు కూడా మనం ఆలోచిస్తే చాలా పెద్ద విశాలమైనటువంటి నిర్మించాడు. దాంట్లో కోటలు నిర్మించాల్సిన అవసరం, ఎందుకంటే ప్రముఖమైన ఆయన ఏం చేసేవాడు, ఇక్కడి నుంచి కృష్ణదేవరాయలే ఒక్కొక్క దగ్గర పోయినప్పుడు సాధించుకునేవాడు ఆయన కోటల్ని. కోటలు అంటే ఒక రాజ్యానికి కానీ సీమకు కానీ ఒక అధికార కేంద్రం కాబట్టి ఆ అధికార కేంద్రాన్ని తను హస్తగతం చేసుకున్నప్పుడు తను డైరెక్ట్గా రూల్ చేయలేడు. అక్కడ ఏం చేసామంటే తన మంత్రులకు సంబంధించిన వాళ్ళను అక్కడ ఒక ప్రధాన పరిపాలకంగా నిర్మించి వాడిని నాయంకరం అని పిలిచేవాడు. అది ఒక వ్యవస్థ. సో దాంతోపాటు అవి అప్పటి వరకు ఉన్న కోటలే కాకుండా కొత్త కోటలు కూడా ఆయన అనేకం నిర్మించారనమాట. హంపీలో మీ అందరికీ తెలిసిందే, అంతకుముందు ఒక చిన్నపాటి సామ్రాజ్యం అయినైతే చాలా పెద్ద కట్టడం కట్టాడు ఆయన. కోటలు, ఆలయాలు, వాటితో పాటు సివిలియన్ స్ట్రక్చర్స్, అనేక ప్రజాహిత లౌకిక నిర్మాణాలు ప్రముఖమైన కోట కేవలం హంపీలో ఆయన చాలా పెద్ద విశాలమైన కోటను విస్తరించాడు అనమాట. ఆయన అంతకుముందు ఏమైందంటే కొద్దిపాటి చిన్న కోట ఉండేది. ఆయన ఏం చేశాడు, వాళ్ళ అమ్మగారికి గుర్తుగా మీకు అక్కడ మనం ఏమంటామంటే నాగలాపురం అంటారు దాన్ని, మీకు హౌస్పేట అంటే కొత్తపేట అని అర్థం. కమలాపురం ఒకటి ఉంది, మీ అందరికీ తెలిసిందే. అవన్నీ తొట్టతొలత కోటకు బయట ఉండేవన్నమాట. ఈయన దాని చుట్టూ అంతా కలిపి ఒక పెద్ద మట్టి కోటను కట్టించాడు. చాలా మట్టి కోటను, ఎందుకంటే దీనికోసంగా. దేవాలయాల్లో ప్రధానమైన ఆయన మనం ఇందాక నుంచి అనుకున్నాం కదా, 1509లో రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత తన అన్నకి అంతవరకు వీర నరసింహరాయలు ఉండేవాడు. అతనికి సహకరిస్తూ అంతకు ముందు ఉండేవాడు, పరిపాలనలో భాగం పంచుకున్నాడు. అప్పుడు కూడా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అనేక ఆలయాలకు వెళ్ళటం ఎంకరేజ్ చేయడం జరిగింది. తను వచ్చిన తర్వాత మాత్రం ఇందాక మనం ఉన్నట్లుగానే బాలకృష్ణ గురిని తీసుకొచ్చి మొట్టమొదటి కృష్ణాలయాన్ని కట్టాడు. అటు తర్వాత విరూపాక్షాలయం కట్టాడు. అటు తర్వాత మళ్ళీ మీకు ఇంకా విఠలాలయం, చాలా పేరు అన్నట్టు. విఠలాలయం చూడగానే కృష్ణదేవరాయలు గుర్తుకొస్తాడు, కృష్ణదేవరాయలు గుర్తుకొస్తే విఠలాలయం గుర్తొస్తుంది. అవి కేవలం హంపీలోనే. అలా కాకుండా ఇంకా ఆయన ఈ దివ్యయాత్రలకు సంబంధించి అనుకోండి, దాంతో ఏం చేశాడంటే ఆయన చాలా తెలివిగా ఆ యాత్రలో తిరిగి వచ్చేటప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. ఇటు ఆంధ్రాలో అనుకోండి, తర్వాత కర్ణాటకలో అనుకోండి, ఎక్కడైనా సరే తిరిగి వచ్చినప్పుడు ఏం చేసేవాడు, దానాలు చేసేవాడు. ఒక్కొక్క కట్టడాన్ని నిర్మించేవాడు. తిరుపతి ఉదాహరణ తీసుకొని తిరుమలలో పైన కొండపైన ఉన్న తిరుమలలో కళ్యాణ మండపాన్ని ఆయన స్వయంగా డబ్బులు ఇచ్చి కట్టించాడు అనమాట. కళ్యాణ మండపం మొత్తం ఆయన కట్టించాడు. ఇలా చూసుకుంటే మీకు తిరువణామలై,
తర్వాత విల్లిపుత్తూరు, మధుర, శ్రీకాళహస్తిలో కూడా ఆయన గోపురం ఇటీవల కూలిపోయిన గోపురం అది కూడా ఆయనే కట్టించాడు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా మీకు శ్రీశైలం పోతే శ్రీశైలం ముందు అంటే ప్రధాన ప్రవేశ ద్వారం ముందు ఆయన ఒక పెద్ద మండపం కట్టించాడు. మండప తేరు వీధి అంటారు. ఆ వీధిలో అటు ఇటు 2 మండపాలు యాత్రికుల సౌకర్యం ఈయన కట్టించినాయి నేరుగా. ఇంకా అటు పోతే మీరు చిదంబరంలో చాలా విశాలమైనట్టు గోపురం, ఉత్తర గోపురం కట్టించాడు. దాని మీద ఆయన బొమ్మ ఉంది, తెలుగు శాసనం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆయన కాలంలో జరిగినాయి అన్నమాట. అయితే ఇప్పుడు గత చరిత్ర చిహ్నాలు కట్టడాలు గురించి శివనాగిరెడ్డి గారు చెప్పారు కదా సార్, రామకృష్ణ గారు. ఇప్పుడు మీరు కొంత చెప్పారు, విదేశీ యాత్రికులు అనేక మంది బార్బోసా కానీ న్యూని స్పేస్ లాంటి వాళ్ళు వచ్చారని. వాళ్ళ వర్ణనలు ఏ విధంగా ఉంది కృష్ణదేవరాయల గురించి, ఆయన పట్టాభిషేకం గురించి కానీ, లేకపోతే ఆయన ఒక వ్యక్తిపరంగా ఆయన పర్సనాలిటీని కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన మూర్తిని కానీ వాళ్ళు చాలా వాళ్ళు అనేక అంశాలని గురించి రాశారు. ప్రత్యక్షంగా సాక్షులు కదా వాళ్ళు చూశారు కాబట్టి ఇప్పుడు అందులో వాళ్ళు చూసిందంతా, వాళ్ళు రాసిందంతా కూడా మనం ఎంతవరకు అంగీకరిస్తాం అనేది మీద కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా చూసింది హంపీలో ఉండి, రాజధానిలో ఉండి, ముఖ్యమైనటువంటి పట్టణాల్లో వాళ్ళు గమనించినటువంటి పరిస్థితుల గురించి రాశారు. వాళ్ళు రాసినటువంటి వాటిలో 2-3 అంశాలు క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఒకటి, అప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాల గురించి చెప్పారు, పండుగల గురించి. మహర్నవమి ఉందనుకోండి, మహర్నవమి పండుగ, మహర్నవమి ఉత్సవం ఎంత ఘనంగా వైభవంగా చేసేవాళ్ళు. అంటే దాన్ని రాజు వచ్చి ఎలా కూర్చుంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఆ తర్వాత ఎవరు వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు, ఈ ఉత్సవాలు ఏ విధంగా ప్రారంభం అవుతాయి, సైనికులు వచ్చి ఎలా కవాతు చేస్తారు, విన్యాసాలు చేస్తారు, తర్వాత రెజ్లర్స్ అంటే కుస్తీలు పట్టేవాళ్ళు, మల్లయోధులు ఉండేవాళ్ళు ఎలా చేస్తారు, నృత్యం ఎలా చేస్తారు, సంగీతం ఏ విధంగా ఉంటుంది. సో ఉత్సవాల గురించి, వైభవంలో భాగంగా మనం చెప్పుకునేటువంటి, విజయనగర వైభవంలో భాగంగా చెప్పుకునేటువంటి ఉత్సవాల గురించి చెప్పారు. రెండోది, కృష్ణదేవరాయల యొక్క ఆకారాన్ని గురించి కూడా చెప్పారు. ఈయనంత పెద్ద పొడగరి కాదు, పొట్టి కాదు, మధ్యస్థంగా ఉంటాడు, సన్నగా ఉండడు, కొంచెం లావుగా ఉంటాడు, ఇవన్నీ చెప్పారు అనుకోండి. అంతఃపురాన్ని గురించి చెప్పారు. ఆయన అంతఃపురంలో ఎంతమంది స్త్రీలు ఉండేవాళ్ళు, ఎంతమంది భార్యలు ఉండేవాళ్ళు, వాళ్ళని ఏ విధంగా కృష్ణదేవరాయలు వాళ్ళని ఏ విధంగా రక్షించాడు, వాళ్ళ చుట్టూ కొంతమంది సైనికులను పహారా ఉంచాడు, ఎవరు పోవడానికి, ఇట్లాంటివన్నీ చెప్పాడు. ఇంతకంటే ముఖ్యమైన రాజ్యం గురించి కానీ ప్రజల గురించి చెప్పారు. అంటే ప్రజల గురించి మామూలుగా వాళ్ళకి ఏం పెద్దగా ప్రజలు అంటే ప్రజల లోపలికి వెళ్ళి, సామ్రాజ్యంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సామాన్య ప్రజల యొక్క జీవనాన్ని గురించి ఈ రచయితలు ఎక్కువగా చెప్పలేదు. వాళ్ళు ఎంతసేపటికి ఇక్కడ విజయనగర వీధుల్లో చాలా రత్నాలు అమ్మే అంగళ్ళు ఉన్నాయని, చాలా వైభవం ఉండేదని ఇట్లా చెప్పుకొచ్చారు. కానీ పేస్ లాంటివాడు, డొమింగో పేస్ లాంటివాడు ఉదాహరణకి బీజపూర్ సుల్తాన్తో చేసిన యుద్ధం, చాలా ఆదిల్ షాతో చేసిన యుద్ధం చాలా ముఖ్యమైన యుద్ధం. ఇది అసలు కొసకి విజయనగరం పతనానికి కూడా ఇది కారణమైంది. కృష్ణదేవరాయల కాలం తర్వాత ఆ యుద్ధం యొక్క ఫలితాలు చెప్పాడు. అంటే ప్రజాజీవనాన్ని గురించి తెలుసుకోవడానికి తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గమనించింది ప్రధానంగా ఈ రాజధానిలో ఉండేటువంటి పరిస్థితులు. పైగా వీళ్ళు విదేశీయులు కదా. పట్టాభిషేకం గురించి చాలా గొప్పగా రాశారు. ఇంత అది చెప్పాం కదా మీకు, వైభవాన్ని గురించి ఎక్కువ చెప్పారు తప్పితే మీరు అడిగినటువంటి మౌలికమైన ప్రశ్న ఒకటి ఉంది. జనజీవనం ఏ విధంగా ఉండే. ఇప్పుడు కాంటి ఉన్నాడు, నికోటిన్ ఉన్నాడు. నికోటిన్ రష్యన్ విదేశీ యాత్రికుడు. ఇతను ఏం చెప్పాడంటే, మిగతా విదేశీ యాత్రికులు ఎంతసేపటికి ఈ పట్టణాల గురించి, పట్టణం యొక్క వైభోగాన్ని గురించి చెప్పారు తప్పితే ఇంత వైభోగం విజయనగర సామ్రాజ్యంలో లేదు. నిజానికి నికోటిన్ చెప్పింది, ఈ యాత్రికులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి విజయనగర సామ్రాజ్యంలో ఉండేటువంటి మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏమిటి అనేటువంటి దాని గురించి చెప్పలేదు. అందువల్ల వీళ్ళకి నిజంగా కూడా సామాజికమైనటువంటి పరిస్థితులు తెలియవనేటువంటిది నికోటిన్ చాలా మంచి కామెంట్ చేశాడు. కాబట్టి ఇవాళ మీరు చెప్పిన మన ఇందాక ఈ ఫర్గాటన్ ఎంపైర్ ఉందనుకోండి, ఫర్గాటన్ ఎంపైర్ చదవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే
సామ్రాజ్యం యొక్క పొరల్లో అంతర్గతంగా దాగున్నటువంటి ప్రజా జీవనం, వాళ్ళ యొక్క పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ప్రతిబింబాలు, కులం మధ్య ఉండేటువంటి అనేకమైనటువంటి ఇతరత్ర అంశాలు, వాటి గురించి చెప్పలేదు. అయితే ఇప్పుడు మనం ఇంకా చాలా విషయాలు చర్చించుకుందామండి. ఇంకా అంటే ఆనాటి సమాజం గురించి, దాని గురించి ఇవన్నీ చర్చించే ముందు వార్తల కోసం ఒక విరామం ఉంటుంది, చిన్న విరామం. వార్తల అనంతరం తిరిగి కలుద్దాం. వెల్కమ్ బ్యాక్. వార్తల అనంతరం మన చర్చకి పునఃస్వాగతం. మనం శ్రీకృష్ణదేవరాయల గురించి, అంటే విజయనగర సామ్రాజ్యాల వైభవం గురించి చర్చిస్తున్నాం. శివనాగిరెడ్డి గారు, ఇప్పటివరకు మనం రాజ్యం గురించి, అనేక కట్టాల గురించి చెప్పుకున్నాం. అయితే శ్రీకృష్ణదేవరాయల రాజ్యానికి వచ్చేటప్పటికి చాలా అస్థిరతే కనిపిస్తుంది రాజ్యంలో. ఆ రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి ఆయనకు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? అంటే సైనిక పరంగా ఆయన చేసిన అంటే దండయాత్రలు కానీ వాటి గురించి చెప్తారా? కృష్ణదేవరాయలు 1509లో రావటం కూడా కాకతాళీయం. యాక్చువల్గా ఆయన హీ వాజ్ నాట్ అంటే ఆయన్ని ఒక రాజప్రతినిధిగా ముందుగా ప్రకటించలేదు. యాక్చువల్గా వారి దాయాది అన్నైనటువంటి వీర నరసింహరాయలు నిష్క్రమణ ఒక డ్రామాటిక్గా జరిగితే ఈయన అప్పటి వరకు అప్రెంటిస్గా ఉన్నాడు అనమాట. అంటే మనం ఇదివరకు యువరాజు అంటాం కదా, ఆ యువరాజు పాత్ర పోషించిన కృష్ణదేవరాయలు అనేక దండయాత్రల్లో పార్టిసిపేట్ చేశాడు. తర్వాత అణచివేతల్లో విజయాన్ని సాధించాడు. ఆ నేపథ్యంతో ఈయనకి మళ్ళీ ఈ తడిఫీ దక్కర్లేకుండా పోయిందనమాట. ఆయనకి సింహాసనం అధిష్ఠించిన దగ్గర నుంచి అప్పటి వరకు వేగుల ద్వారా తను తెలుసుకున్న ఎవరు ధికారానికి పాల్పడుతున్నారు, ఎవరు విధేయ సామంతులుగా ఉన్నారు, ఎవరు సామంతులైన పరరాజులకు విషయాన్ని అందిస్తున్నారు అనేటువంటి మంచి వేగుల వ్యవస్థను పెట్టుకున్నాడు ఆయన. మొట్టమొదట ఆయన తెలిసింది ఏమిటంటే, ఆయన అన్న కాలంలోనే ఎదురు తిరగటానికి ప్రయత్నాలు ప్రారంభించిన ఉమ్మత్తూరు రాజు అన్నమాట. అటు మీకు దక్షిణ వైపు ముందు ఉమ్మత్తూరు రాజుని ఆయన ఏం చేశాడంటే ఇమీడియట్గా అది మొట్టమొదటి దండయాత్ర అటు చేశాడు. దానికంటే ముందు మరొకటి ఉంది, అదే అంటే ఇంతవరకు చరిత్రకారులు ఎక్కువగా. శివనాగిరెడ్డి గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, ఎవరండి? మీ పేరు చెప్పండి. నమస్కారం అమ్మా, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఈ శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క ఉత్సవాల సందర్భంగా పెట్టినట్టుగా పెట్టారు, బాగుంది. థ్యాంక్ యూ అండి. అయితే శ్రీకృష్ణదేవరాయల వారు ఈ యొక్క రాజ్యాలను విస్తరిస్తూ రాజ్యాల మీద దండయాత్రలు చేసి గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఆ యొక్క రాజుకి నువ్వు మళ్ళీ నమ్మి దండెత్తి యుద్ధం చెయ్యి, గెలుచుకో, నీకు నేను మళ్ళీ తిరిగి ఇస్తాను అన్న సందర్భాలు మేము విన్నాం. ఇది నిజమా అబద్ధమా? ఒకటి. రెండోది, ఉదాహరణకి ఇప్పుడు విజయనగరానికి వచ్చి యుద్ధం చేసిన తర్వాత నీకు ఆపరేట్ అయిపోతున్నా ఆ నెలలో మనగా మళ్ళీ గెలుచుకోని చెప్పేసి ఇక్కడ సింహాచలంలో మక్క ఉన్నట్టుగా చెప్తుంటారు కొంతమంది అండి. అలాగండి, దాని గురించి శివనాగిరెడ్డి గారు బ్రీఫ్ గా చెప్పండి. ఈ యొక్క పరిపాలన ఇది కాకుండా దేవాలయాలకి వారికి సంవత్సరాలు కాకుండా మనకి తిరుపతి వారికి ఆభరణాలు ఇవన్నీ కాకుండా సింహాచలానికి ఆయన కవితలు ఏమైనా ఉన్నాయా? కవిత్వ అంటే వచ్చిన రచనలు ఏమైనా ఉన్నాయా? మేము విన్నది ఏంటంటే ఆముక్తి మాల్యలో ఒకటి రాశారని విన్నాము, అది ఏమన్నా చెప్తారా కొద్దిగా దాని గురించి కూడా? వాటి గురించి వక్లాపనం రామకృష్ణ గారు వివరిస్తారండి. ముఖ్యంగా మీరు అడిగిన మొదటి ప్రశ్న గురించి శివనాగిరెడ్డి గారు చెప్తారు. వారు అడిగినట్లుగానే అంటే కొంతమంది రాజులకి ఈయన సవాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మొట్టమొదటిగా మనం అనుకున్న తెలుగు నేల మీద దండయాత్ర అంటే పూర్వ దిగ్విజయాత్ర అంటారు వాటిని. ఆ దిగ్విజయాత్రలో 1513లో ప్రారంభించి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వచ్చాడు. ఉదయగిరి మీద ఆ రోజున ఈ ప్రతాపరుద్ర గజపతి కొడుకు రౌతురాయలు అంటారు, తిరుమల కాంతరాయలు, తిరుమల రౌతురాయలని ఆయనకు బిరుదనమాట. అతను నేను అసలు ఏ మాత్రం జంకకుండా సరైనటువంటి ధాటిగా పోరాడుతూ ఉన్నాడు. పోరాడేటప్పుడు ఒకరోజు సాయంత్రం ఈయన వార్నింగ్ పంపించాడనమాట. ఇంకా పైనుంచి రాళ్ళు తొలిస్తున్నారు, ఈయన కూడా చప్రాలు పైవారు కట్టించుకుంటున్నాడు, లగ్గలేయటం అంటారు. అదంతా కొత్త రకమైనటువంటి వ్యవస్థ అనమాట. ఎదుర్కోవడానికి ప్రతి దాడులకు సంబంధించిన యుద్ధతంత్ర నిపుణత అది. ఆ నిపుణతలో దాదాపుగా ఈయన ఎంత చేసినా కూడా లోపల నుంచి ఆ కోటలో ఉదయగిరి దుర్గంలో ఉన్నటువంటి గజపతి కుమారుడు బయటకు రావటంలా. ఇతను ఒక్కరోజు ఈవినింగ్ సాయంత్రం కాగానే ఒక సమాచారం పంపిస్తాడు, సాయంత్రం నువ్వు వచ్చి నా పాదాల దగ్గర నీ శిరస్సు ఉంచకపోతే
చాలా కష్టంగా ఉంటుందని మెసేజ్ ఇచ్చినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. ఆ రోజు ఇప్పుడు ఆయన అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది నిజంగా అంత పట్టుదలగా ఉండేవాడు ఆయన. ఇది ఆయన అడిగిన ప్రశ్న అంటే ఆక్రమించిన తర్వాత మళ్ళీ మీకు ఛాలెంజ్ వదిలేవాళ్ళు దాని మీద అసలు ఏమి ఏంటి అసలు అంటే మీరు చేతనైతే మీరు మళ్ళీ తిరిగి తీసుకోండి అనే ఒక సవాళ్ళు మనకి అది ఇక్కడ వచ్చినట్టుగా లేదు కానీ అది చారిత్రకంగా దానికి ఆధారాలు లేవు. ఇది ఒక ప్రాచుర్యంలో ఉన్న ఒక కట్టుకథలా ఏంటిది ఒక కలుబర్గే రాజ్యంలో మాత్రమే అలాంటి సందర్భం ఉందని మనకి మామూలుగా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. అయితే అనేక ఇప్పుడు తనకి నౌక అంటే అశ్విక దళం కానీ చాలా పటిష్టంగా ఉండేదని మనకు తెలుస్తుంది కదా. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, మనం అముక్తమాలి చెప్పలేదు సవాల్. హలో హలో, ఎవరండి మీ పేరు చెప్పండి? నా పేరు సోమశేఖర్ మేడం, బెంగళూరు నుంచి. సోమశేఖర్ గారు చెప్పండి. మేడం నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది మేడం. చెప్పండి. మామూలుగా తిమ్మరసు గారు శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో దగ్గరగా సన్నిహితంగా ఆయనకి ఎన్నో సలహాలు ఇచ్చి ఆయన ఎంతో బాగా పైకి తీసుకొచ్చింది అతనే. అవునండి. కానీ శ్రీకృష్ణరాయలు గారి జీవితంలో మాయను మర్చేదంటే అతన్ని కళ్ళు పొడిపించి అతన్ని నాశనానికి ఇతనే కారణమయ్యాడు. అవును, అది అతని చివరి దశలో జరిగిందండి. అది శ్రీకృష్ణదేవరాయలు అది ఆ తప్పుకు కూడా తను పశ్చాత్తాపడ్డట్టు కూడా చరిత్రలో ఉంది. పడ్డాడు మేడం. కాకపోతే నా డౌట్ ఏమంటే అతను చెయ్యని తప్పుకు శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఎలా నమ్మాడు, నమ్మి అతని మీద ఎలా ఏ విధంగా ఆరోపణలు తీసుకున్నాడు అనేది నా డౌట్ మేడం. అంటే మామూలుగా ఏం చెప్పారంటే మామూలుగా జగన్మోహన్ మేనమామ కొడుకు శ్రీకృష్ణదేవరాయలు తిరుమలరాయలు చంపించి ఇతని మీద ఆరోపణలు చేస్తారు, ఆరోపణలు రుజువు చేస్తారు. చేశాడన్నదే నా డౌట్. అంటే అది గజపతి రాజుల యొక్క వాళ్ళ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు జరిగినాయి. ఆయన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన చిన్న శిశువుని చంపినందుకు తిమ్మరసు పేరు తీసుకోవడం మూలంగా ఆయనని నమ్మకంగా వాళ్ళు చెప్పడం మూలంగా అలా చేయడం జరిగిందని మనకు చరిత్రలో చెప్తున్నారు. ఆ తర్వాత త్వరలోనే ఆ తప్పిదాన్ని తెలుసుకొని మళ్ళీ చెరసాల నుంచి అంటే ఆయన పిలిపించి ఆ తర్వాత అంటే ఆ కొద్ది కాలంలోనే ఆ పశ్చాత్తాపానికి మానసిక వేదనకు గురై ఈయన కూడా చనిపోవడం జరిగింది తర్వాత కాలంలో అని కూడా మనకి చరిత్రలో చదువుకున్నామండి. అయితే నాగిరెడ్డి గారు ఇంకా ముఖ్యమైన దండయాత్రల గురించి చెప్తారా? మనకు సమయం కూడా క్లుప్తంగా ఉంది. మనం ఇందాక అనుకున్నట్టుగానే అది ఉమ్మత్తూరుది మొట్టమొదటి ఆయన అక్కడ వచ్చినటువంటి అరాచకాన్ని దాన్ని అణచి అటు తర్వాత ఆ శివసముద్రం ఈ రెండింటిని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. విధేయ సామంతులుగా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఇక నెక్స్ట్ 1512-13 నుంచి ప్రారంభించాడు 3 దక్షిణ దేశ దిగ్విజయాత్ర కళింగ యాత్రలు ఉంటాయి. మొట్టమొదటిది పూర్వ దిగ్విజయాత్ర అంటారు, రెండోది పూర్వ దిగ్విజయాత్ర, మూడో దాని దగ్గరికి వచ్చిన తర్వాత కళింగ యాత్ర. అప్పుడు కూడా ఆయన వెళ్ళలేదన్నమాట. మొట్టమొదటి ఏం చేశాడంటే మీకు కృష్ణానది దక్షిణ తీరం వరకు వచ్చాడు, రెండోసారి కొండపల్లిని సాధించి మల్లెనికి వెళ్ళాడు, మూడోసారి తెలంగాణ ప్రాంతం కూడా ఎప్పుడు కొండపల్లిని 2 నెలల పాటు ఆయన సాధించిన తర్వాత ఆ సందర్భంగానే నాగార్జునకొండ, వినుకొండ, బెల్లంకొండ, తికేతవరం, తంగెడ ఈ ప్రాంతం దక్షిణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం చేసి అదే సందర్భంగా మళ్ళీ మొదలగు తెలంగాణాఖ్య దుర్గాలు అంటాడు. అవేమిటి? మన నల్లగొండ, నందికొండ, అరవపల్లి, తిరుమలగిరి, కపిలవాయి, దెన్ జల్లేపల్లి, కనకగిరి, ఈ అనంతగిరి కోదాడ దగ్గర మొదలగు ఖమ్మంమెట్టు వీటన్నిటిని తెలంగాణలో గిరిదుర్గాలన్నింటినీ స్థలదుర్గాలన్నింటినీ కూడా ఏకధాటిని చేయించాడు. సూర్యాపేట దగ్గర ఉర్లుగొండ అని ఒకటి ఉంది, ఇంకోటి ఉండ్రుగొండ అని ఒకటి ఉంది. వీటన్నిటిని సాధించాడు అన్నమాట ఆయన. అయితే ఇంకా చర్చ కొనసాగిద్దామండి. మరో కాలర్ ఉన్నారు. హలో, మీ పేరు చెప్పండి. ఎవరండి? నా పేరు ఎంఎం రావు, నెడదవోలు మాట్లాడినారా? నేను క్యాంపులో ఉన్నాను, నెడదవోలును. చెప్పండి. ఇప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థాన విద్వాంసుల గురించి కొద్దిగా తర్వాత ఏమో తెలియజేయండి. తర్వాత ఆయన రాసిన కవిత గురించి అలాగే తప్పనిసరిగా. రామకృష్ణ గారు, మీరు ఇప్పుడు సాహిత్య సేవ అంటే కృష్ణదేవరాయల యొక్క ముఖ్యమైన విశిష్ట గుణం అది, ఆయన కవి, పండితుడు, పోషకుడు. కృష్ణదేవరాయలు సాహిత్య సృష్టిని గురించి చాలా సమాచారం ఉంది, కానీ మనకు దొరికేది ప్రధానంగా ఆముక్తమాలేదా, సంస్కృతంలో రాసినటువంటి ఒక నాటకం కూడా దొరుకుతుంది, జాంబవతి. ఈ రెండే దొరుకుతాయి. కాకపోతే కృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్తమాలేదా అది కేవలం సాహిత్యపరంగానే కాదు, ఒక గొప్ప ప్రబంధం. అది ప్రబంధ యుగం, ప్రబంధం అనేటువంటి కొత్త సాహిత్య రూపం ఒకటి వచ్చింది. అది ప్రబంధాలు చాలా ఉన్నతమైనటువంటి ప్రబంధాలు. ఆయన ఆస్థానంలో ఉండేటువంటి అష్టదిగ్గజాలనండి, అష్టదిగ్గజాలు లేరు, 5 మంది ఉన్నారని చాలా ఈ చరిత్ర మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు తిమ్మరసు మీద వివాదం ఉంది, లేకపోతే ఇంకో దాని మీద విజయాల మీద వివాదం ఉంది.
కానీ ఆముక్తమాల్యద గురించి 2 మాటలు చెప్పాలి. ఒకటి ఏంటంటే ఆముక్తమాల్యద సాహిత్యపరంగా కంటే కూడా నా దృష్టిలో చరిత్రకారుడిగా అందులో రాజనీతి ఉంది. అందులో రాజు కొడుక్కి ఒక నీతి చెప్తాడు. ఏం చేయాలి నువ్వు రాజుగా అంటే, నువ్వు ఇతర రాజుల్ని ఓడించు, వాళ్ళ కోటల్ని నాశనం చెయ్యి, కానీ వాళ్ళని చంపద్దు, ఆ రాజ్యాల్లో ఉండేటువంటి ప్రజలను నువ్వు హింసించద్దు, స్త్రీలను నువ్వు భంగపరచద్దు, వాళ్ళని మానభంగాలకు గురి చేయొద్దు అని చెప్పడమే కాకుండా ఆముక్తమాల్యదలో ఇంకొకటి ఏం చెప్తాడంటే ఆయన ఒక వృత్తాంతం ఉంది, మాలదాసరి వృత్తాంతం ఉంటుంది. ఇది నా ఉద్దేశంలో కృష్ణదేవరాయల యొక్క ఉదారత్వానికి, ఆయన యొక్క ఔన్నత్యానికి ప్రతీక లాంటిది ఇది మాలదాసరి కథ. ఈ మాలదాసరి కథలో కథంతా నేను చెప్పను, ఇప్పుడు అంత వ్యవధి లేదు. ఆ మాలదాసరి ఒక బ్రహ్మరాక్షసి ఏదో అడిగినప్పుడు నీ ప్రాణం ఏమంటే, నేను మళ్ళీ పోయి దేవుడికి ప్రార్థన చేసుకొని వచ్చి ఇస్తానప్పుడు వస్తాడు. తిరిగి వస్తే మరి ఎట్లొచ్చాడు ఇతను, ప్రాణం తింటానంటే ఇతను వచ్చాడు కదా అని ఆశ్చర్యపోతాడు. అదేదో కథ ఉంది, దానికి కొంచెం అదంతా అంటాడు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, మాలదాసరి అనే అతను ఒక సమాజంలో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి వాళ్ళు, మనం దళితులు అనుకుంటున్నాం కదా, అలాంటి దళితులకు ఉండేటువంటి ఒక గుణం అంటే కులం ప్రధానం కాదు, గుణం ప్రధానము. అంటే వర్ణ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగానే చాలా పటిష్టంగా ఉంది. దళితులందరూ ఊరికి వేతలు పంచములు అని చెప్పి వాళ్ళకి అవి సమాజంలో ఉంది. కుల వ్యవస్థలో మార్పులు ఏం నేను కుల వ్యవస్థ గురించి మాట్లాడలే, సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది. చాలా కులాలు వచ్చాయి, తర్వాత కులాల మధ్య అన్నీ ఎన్ని ఉన్నాలో అన్ని ఉన్నాయి. కానీ ఆముక్తమాల్యదలో ఇందాక అడిగినటువంటి ఆయన కవిగా అడిగినట్టు అనేక వృత్తాంతాలు కూడా లేవు. చాలా గొప్ప వృత్తాంతం మాలదాసరి వృత్తాంతం నా దృష్టిలో. ఎందుకంటే అందులో మనం ఎవరినైతే తక్కువ హీనజాతి అనుకుని వాళ్ళకి గుణం లేదు, వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేదు అని అనుకుంటామో, వాళ్ళకు అత్యున్నతమైనటువంటి శీలం ఉన్నది, గుణం ప్రధానం అనేటువంటిది. ఇది ఒక ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఒక ప్రతీక అని నేను అనుకుంటున్నాను. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. రామకృష్ణ గారికి చెప్పండి, అడగండి. ఈ పన్నుల వ్యవస్థ పైన, టాక్సేషన్ సిస్టమ్ పైన చాలా వార్తలు చరిత్రకారులు చాలా రకాలుగా రాశారండి. చివరికి బెగ్గర్స్ ని, వ్యభిచారులని కూడా వదలలేదు విజయనగర ప్రభువులు. అదే విధంగా పురిటి పన్ను కూడా వేశారు అని చెప్పారు. అంత పన్నుల వ్యవస్థ ఉన్నది స్వర్ణయుగం అవుతుందా అనేది నా అనుమానం అండి. ఇంకోటి, ప్రజాస్వామ్య యుగంలో పరిపాలించే వాళ్ళు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చా? రామకృష్ణ గారి విశ్లేషణ మీకు కోరుకుంటున్నాను. మీరు ప్రజాస్వామ్యంలో కృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కృష్ణదేవరాయలు ఉదారమైనటువంటి ఒక రాజు, అందులో మతపరమైనటువంటి ఒక నిర్బంధం లేకుండా లౌకికత్వాన్ని ఆయన అభిమానించాడు. ఇవన్నీ చెప్పచ్చు. కానీ మీరు అడిగిన 2 ముఖ్యమైనటువంటి విషయాల్లో పన్నుల విధానం ఉంది. విజయనగర కాలంలో కృష్ణదేవరాయ కాలంతో సహా ఉన్నన్ని పన్నులు ఆ కాలంలో ఉండేటువంటి ఇతర రాజ్యాల్లో లేవు. 30-40 రకాల పన్నులు ఉన్నాయి. వేశ్యల మీద పన్ను ఉంది. హంపి విజయనగరంలో ఉండేటువంటి 12,000 మంది వేశ్యలతో వచ్చేటువంటి ఆదాయం, వాళ్ళ మీద వేసినటువంటి పన్నుతో వచ్చిన ఆదాయంతో హంపి విజయనగరం యొక్క సెక్యూరిటీ ఫోర్స్ని, రక్షక దళాన్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇదొక ఉదాహరణ. భిక్షకుల మీద పన్ను, గణాచారి పన్ను అని వేశారు. ఇప్పుడు దేవదాసి వ్యవస్థ గురించి స్త్రీల పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంత ఓపెన్ గా వాళ్ళ పన్నులు వేసేంతగా చేసినప్పుడు స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా? స్త్రీల పరిస్థితి కంటే కూడా ఇప్పుడు ఆయన అడిగింది, దీన్ని స్వర్ణయుగంగా మీరు భాషించవచ్చునా? మంచి ప్రశ్న అది. అంటే స్వర్ణయుగంగా ఇప్పుడు అసలు మాకు చరిత్రలో మాలాంటి చరిత్రకారులకి స్వర్ణయుగాల మీద నమ్మకం లేదండి. స్వర్ణయుగాలు లేవు, లేకపోతే చీకటి యుగాలు లేవు, తర్వాత తామర యుగాలు లేవు. అది కేవలం ప్రశస్తి. అది ఊరికనే ఏదో ఇప్పుడు వాళ్ళు నిరంకుశమైనటువంటి రాజరిక వ్యవస్థ అది. ఆయన చాలా నిరంకుశంగానే పరిపాలించాడు, నిరంకుశంగానే యుద్ధాలు చేశాడు, జయించాడు. కాకపోతే ఆయన గొప్ప కవి పోషకుడు. ఆయన కాలంలో కళలు అవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. వీటన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి పటిష్టత ప్రజల నుంచి వచ్చింది. 40 రకాల పన్నులంటే మీరు ఊహించగలరా? పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు పన్ను కట్టాలి, పెళ్లి కొడుకు వాళ్ళు పన్ను కట్టాలి, బిచ్చగాళ్ళు పన్ను కట్టాలి, అంటే గణాచారి పన్ను కట్టాలి, సో అన్నీ వడ్రంగి పని చేసుకునే వాళ్ళు పన్ను కట్టాలి, మగ్గాలు నేసే వాళ్ళు పన్ను కట్టాలి. మీరు పన్నులు లేనటువంటి వృత్తి లేదు ఆ రోజుల్లో. ఎందుకంటే వృత్తులు బాగా పెరిగాయి, అక్కడ ఉత్పత్తి విధానం చాలా ఎక్కువ వస్తువులు ఉత్పత్తి అయినాయి. కాబట్టి మీరు స్వర్ణయుగం అనొచ్చునా అనే దానికి మాత్రం
చరిత్రకారులుగా మేము స్వర్ణయుగం అనేటువంటిది ఇవాళ మేము ఒప్పుకోం. కాకపోతే ఇవన్నీ కూడా ఒక నిరంకుశ మధ్యయుగాల ఫ్యూడల్ రాచరిక వ్యవస్థకు ఒక వెండిపూత లాంటిది, ఒక సిల్వర్ లైనింగ్ ఇది. ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి మనం అని చెప్పుకోవచ్చు. అంత తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, చెప్పండి మీ పేరు చెప్పండి అండి. దయాకర్ మేడం, నేను తెలుసుకున్నాను మాట్లాడుతున్నా. చెప్పండి మా. సరే, ఇది మన విజయనగర సామ్రాజ్యం స్వర్ణయుగం అని అన్నారు. అంటే వారి సామాజిక వ్యవస్థలో భాగంగా మనం పరిశీలించినప్పుడు మేడం, చెప్పండి, వారి సామాజిక వ్యవస్థలో భాగంగా వారు వివాహ వ్యవస్థ మీద పన్నులు వేయడం కానీ, అదే ఇప్పుడే ప్రస్తుతం మనం చెప్పుకున్నాం అదే, వివాహ వ్యవస్థ మీద పన్నులు వేయడం కానీ, లేదా అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కానీ పన్నులు వేయడం కానీ, పల్లకుల మీద పన్నులు వేయడం కానీ చూస్తుంటే అవన్నీ ఇప్పుడు సామ్రాజ్యం మరి స్వర్ణయుగం అవుతుందా? ఇప్పుడు ప్రస్తుతం సమాధానం ఆల్రెడీ చెప్పారండి, రామకృష్ణ గారు చెప్పారు. అయితే ఇంకోటి దాన్ని నాగిరెడ్డి గారు ఇంకో విషయం ఇక్కడ చూస్తే కనుక సమాజంలో అనేక రకంగా, అంటే ఇప్పుడు మన సైనిక విజయాల గురించి చెప్పారు. అనేక ఇప్పుడు స్వర్ణయుగం కూడా రాజులకు సంబంధించి రాయల కాలానికి మన ఈ స్వర్ణయుగం అనే మాట ఆయన కాలంలో ఎవరు వాడలా, ఆయన కూడా చెప్పుకోవాలా. ఇటీవల ఆయన కీర్తిని శ్లాఘించటానికి వచ్చినటువంటి ఒక అనుకూలంగా వాడుకున్న ఒక ప్రేజ్ ఆ రోజు కాదు. అంటే అన్నిటికంటే చాలా బాగుంది, మిగతా రాజులతో పోలిస్తే ఈయన గొప్పవాడు కదా, ప్రజలంతా హాయిగా ఉన్నారనే ఒక కోణం. ఈ చరిత్ర తవ్విన కొద్దీ వచ్చే కొత్త విషయాలు, కొత్త పనులు, కొత్త విశ్లేషణలతో ఏమైందంటే దానికి ఏమైందంటే కొంచెం ప్రాముఖ్యత, స్వర్ణయుగానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఇక్కడ అంటే మొట్టమొదట ఆధారాలు లేని కాలంలో దాన్ని ఒక కేవలం చారిత్రకంగా జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణదేవరాయలు తిరుమల శాసనంలో ఆయన చెబుతాడు, సప్త సముద్రాలు ఎండిపోతే ఈయన దానం చేసేటప్పుడు వదిలిన నీళ్లతో మళ్ళీ సముద్రాలు నిండి అంట. అట్లా ఇప్పుడు మీరు నీళ్ల గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక ప్రశ్న అడగాలనిపిస్తుంది నాకు. మెట్ట ప్రాంతాన్ని పరిపాలించిన రాయలు నీటి పారుదల దాని గురించి ఎలాంటి, ఆయన అటు తాగునీటితో పాటు సాగునీటికి కూడా చాలా వనరులను కల్పించాడు. పక్కనే ఇక్కడ మన హంపి విజయనగరానికి పక్కనే ఒక పెద్ద డ్యామ్ కట్టించాడు. డ్యామ్ తర్వాత మళ్ళీ తుర్కే కాలువ అని, ఇప్పటికి తుర్కే కెనాల్ అంటారు వాళ్ళు, కాలువలను తవ్వించాడు. అనేక ఈ సాగునీటి వ్యవస్థకి లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, చెప్పండి మీ పేరు చెప్పండి. కోరుకొండ నుంచి మాట్లాడుతున్నాం మేడం, కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా. మీ పేరు చెప్పండి అండి. నా పేరు రాము అండి. చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క భక్తులని విన్నాను మేడం. అందుకనే ఆయన మా కోరుకోటలో కూడా లక్ష్మీనరసింహ దేవాలయం ఉంది. అలాగే ఇప్పుడు సింహాచలంలో కూడా చాలా కాలం పాటు ఉండి డెవలప్ చేశారని ఆయన ఆధ్వర్యం అని చెప్పి విన్నామండి. తర్వాత ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఉత్సవాల్లోనూ పెనుగొండలోనూ మామూలుగా శ్రీకృష్ణదేవరాయల యొక్క పటాలు కానీ విగ్రహాలు కానీ ఏమి కానట్లని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. నిజమో కదా, ఒకసారి మీ ద్వారా చర్యలు తీసుకున్న చెప్తాం వచ్చేసి మేడం. మీరు రాము గారు మీరు అడిగినట్లుగా ఆయన యాక్చువల్గా వైష్ణవ మతాభిమాని. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈయన విష్ణువుకి అవతారం కాబట్టి నరసింహుని కూడా ఆయన బాగా కీర్తించాడు. అటు ఎటు వెళ్ళిన అహోబిల్లాన్ని ఒకసారి సందర్శించాడు, మరోసారి సింహాద్రిని సందర్శించాడు. కోరుకొండ ఆయన కట్టింది కదా, అది తర్వాత ఆయన కంటే ముందు కట్టింది అది, ఆయన కాదు. వరాహ నరసింహస్వామి దగ్గర ఆయన కేవలం చానాళ్ళు నిలవుండి అటు తర్వాత ఆయన పచ్చల పథకాన్ని ఇచ్చాడు. ఆయన దేవేరులతో పాటు ఎన్నో ఇచ్చారు. తర్వాత పొట్నూరు వద్ద విదేశ స్తంభం వేసినప్పుడు కూడా వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు, కటకానికి తర్వాత వెళ్ళాడు అనమాట. ఈ రెండో పాయింట్ వారు చెప్పింది ఏమిటంటే, అదే మన అంటే చిత్రపటాలు ఎందుకు లేదన్నా, కానీ ఇప్పుడు పెనుగొండలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఈ కృష్ణదేవరాయ 500 పట్టాభిషేకోత్సవ సందర్భంగా అదే రోజు అంటే 8వ తేదీ రోజు ఉత్సవాలు ముగుస్తాయి కాబట్టి ఆ రోజు ఘనంగా ఉత్సవం జరుపుతూ పెనుగొండలో ప్రత్యేకంగా చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా రాష్ట్ర సాంస్కృతిక పురావస్తు శాఖల సంయుక్త నిర్వహణలో భువన విజయం అనేటువంటి కృష్ణదేవరాయలే కాకుండా విజయనగర వైభవ ప్రభావాలని ప్రజలకు రాబోయే తరాలకు తెలియజేయడానికి ఒక పెద్ద మ్యూజియం కూడా నిర్మించడానికి ఆ రోజు ప్రారంభం జరుగుతుంది. భువన విజయం మాట తీసుకున్నారు కాబట్టి రామకృష్ణ గారు సాహిత్య సేవ గురించి భువన విజయం ఇప్పుడు ఇందాక నుంచి మనం చర్చించే విషయాల్లో ఆయనది స్వర్ణయుగం అనడానికి కారణం ఏంటంటే ఏదో చాలామంది కవులను పోషించాడు. భువన విజయం అంటే ఆయన ఆస్థానంలో ఉండేటువంటి కవులు, వాళ్ళు చదివేటువంటి కవిత్వము, వాళ్ళ కావ్యాలు, అష్టదిగ్గజాలు కూడా 8 ఉన్నారా 5 ఉన్నారా 4 ఉన్నారా తెలియదు. వీళ్ళని కవులను కూడా ఆయన సైనిక విజయాలు చేసుకుంటున్నప్పుడు తీసుకెళ్ళి పగలంతా యుద్ధం చేసి సాయంత్రం పూట
కవితా గోష్ఠులు నిర్వహించేవాడు అనేది కూడా ప్రముఖులైన పేర్లు చెప్తారండి. అప్పుడు ఉండేటువంటి వాళ్ళలో అలసాని పెద్దన ఉన్నాడు, అయ్యల గారి రామభద్రుడు ఉన్నాడు, తర్వాత ధూర్జటి ఉన్నాడు, పెంగళి సూరన్ ఉన్నాడు, నంది తిమ్మన్ ఉన్నాడు, తెనాలి రామకృష్ణుడు ఉన్నాడో లేదో ఒక డౌటు. ఒక 5 మంది తెలుగు వాళ్ళు, ఒక 3 కన్నడిగులు ఉన్నారని అష్టదిగ్గజాలని చెప్పి అన్నారు ఆ రోజుల్లో ఉండేటువంటి ఈ కవులు రాసినటువంటి కావ్యాలు ఇవి కూడా మనకి చరిత్రకి చాలా ప్రధానమైనటువంటి ఆధారాలుగా పనికొస్తాయి. అయితే ఈయన గొప్పతనం ఏంటంటే సుధారాణి గారు, ఈయన చేసినటువంటి అన్ని పనుల్లో కూడా, ఇందాక మీరు ఈ నీటిపారుదల సౌకర్యాలు శివనాగిరెడ్డి గారిని అడిగారు, అది పోర్చుగీస్ వాళ్ళతో సంబంధాలు మనకు వ్యవధి లేక చర్చించలేదు. ఒక ఇంజనీర్ని తీసుకో, పోర్చుగీసు వాళ్ళతోటి ఈయన చాలా స్నేహం చేశాడు. గోవా వాళ్ళకి ఇచ్చాడు ఈయన. గోవా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఆయన రాజనీతిలో జరిగిన పెద్ద పొరపాటు. గోవా వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నట్టయితే, పోరాడి కనుక ఉన్నట్టయితే, ఎందుకు ఇచ్చాడు గోవా? బహమనీ రాజులను ఓడించడానికి పోర్చుగీస్ వాళ్ళతో మైత్రి, వాళ్ళని కౌంటర్ చేయడానికి ఇక్కడ మైత్రి కానీ వాళ్ళకి అక్కడ స్థావరం ఇచ్చాడు కదా. వాళ్ళు మొట్టమొదటి మన దేశానికి వచ్చినటువంటి పాశ్చాత్య వీళ్ళు ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు, వ్యాపారస్తులు. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళకు స్థావరం వచ్చింది. అట్లా ఏం చేశాడంటే వాళ్ళ ఇంజనీర్ల సహాయంతో, వాళ్ళ సాంకేతిక నిపుణుల సహాయంతో రాయలసీమలో మొత్తంలో ఇందాక డ్యాములు కట్టారు, చెరువులు చాలా తవ్వించారు, సముద్రాలు కొన్ని వందల చెరువులు తవ్వించాడు. ఇవాళ కూడా ఉన్నాయి ఆ చెరువులు. అంటే ఇది నేనేమనుకుంటున్నానంటే ఒక శ్రేయోరాజ్యం అనేటువంటిది కనుక, అది కూడా ఒక ఆధునికమైనటువంటి భావమే, మోడర్న్ కాన్సెప్ట్. ప్రజాస్వామిక దానిలాగే ప్రజాస్వామ్యం అని అనడానికే లేదు, శ్రేయోరాజ్యం అనడానికి కొంచెం అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క మంచిని, వాళ్ళ బాగోగుల్ని పట్టించుకున్నాడు, నీటి సౌకర్యాలు కల్పించాడు. రాజరిక వ్యవస్థలో భాగంగానే మనం దీన్ని చూడొచ్చు, ఆ పరిమితుల్లో చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం విజయనగర సామ్రాజ్య చరిత్రలో అంటే వైభవానికి కృష్ణదేవరాయల పాత్రని చర్చించాం. అంటే చాలా సమయాభావం వల్ల అనేక విషయాలు చర్చించలేకపోయాం. ఎందుకంటే స్త్రీల పరిస్థితి, అప్పుడు స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగానే చూసే సంస్కృతి మధ్యయుగంలో ఉండేది. అంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో అంతఃపురంలోనే అనేక మంది స్త్రీలు ఉన్నారు అని, అంతఃపుర స్త్రీలు ఉన్నారని, అంటే అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా దేవదాసి వ్యవస్థ కానీ అలాంటి విషయాలు చూస్తే కనుక స్త్రీలకి సముచితమైన గౌరవస్థానం మధ్యయుగాల్లో ఇతర రాజ్యస్థానంలాగే ఇక్కడ కూడా దొరకలేదని మనకు తెలుస్తుంది. అంతే విధంగా వర్ణ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగానే నెలకొల్పబడింది. అంటే ఇవన్నీ ఒక సమాజంలో ఉన్న రుగ్మతలతో పాటు, అంటే మీరు అన్నట్టుగా రామకృష్ణ గారు, నాగిరెడ్డి అన్నట్టుగాను పటిష్టమైన పాలన అందించి, సుభిక్షమైన పాలన అందించి, పరిపాలన పరంగా అంటే సైనిక 28 యుద్ధాలు చేసినా కానీ ఒక సుస్థిరమైన పాలనని మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో అన్ని ఏకఛత్రాధిపత్యంగా ఒక తన తాటికి తీసుకొచ్చి ఒక మంచి పాలన అందించిన కృష్ణదేవరాయలు చరిత్రలో ఒక విశిష్ట వ్యక్తిగా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన వ్యక్తిత్వంతో పాటు సాహిత్య సేవ కూడా చరిత్రలో సంస్కృతి సేవగా మనం పరిగణించవచ్చు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం చర్చించిన వక్లభన రామకృష్ణ గారికి, శివనాగిరెడ్డికి నమస్కారం అండి.